శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. ఛానల్లోకి స్వాగతం. ఈ వీడియోలో మనం 2024 కుంభరాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి భర్త రావాలని కోరుకుంటారు, జీవితంలో ఏ వయసులో స్థిరపడతారు, అలాగే వారు ఏదైనా ముఖ్యమైన పనులు బయటకు వెళ్లేటప్పుడు ఏదైనా నామస్మరణ చేయటం వలన అనుకున్న పనిలో విజయం పొందుతారు. కుంభరాశిలో జన్మించిన అమ్మాయిలు గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి ఆలోచన విధానం, వారు మాట్లాడే విధానం, వారి జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు కలగనున్నాయి, అలాగే ఎటువంటి పరిహారం చేసినట్లయితే వారి జీవితంలో అభ్యున్నతిని, రాజయోగాన్ని పొందుతారు, ఎటువంటి దానాలు ఇవ్వటం వలన అనుకున్న విషయాన్ని సాధిస్తారు. కుంభరాశి వారు చేయవలసిన దైవ ఆరాధన అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశిలో జన్మించిన స్త్రీలు సౌమ్యులుగా, మృత స్వభావం కలిగి ఉంటారు. మీరు కళ్ళు పెద్దవిగా, గుండ్రని ముఖంతో, చక్కని ముక్కు, అందమైన దేహదారుక్యంతో, నల్లని శిరోజాలు కలిగి అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీరిని చూసిన వారు ఎవరైనా ఆకర్షకులు అవ్వాల్సిందే. మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్య సాధనకి ప్రయత్నిస్తూ ఉంటారు. అదేవిధంగా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించేంతవరకు మీరు చేసే పనేమిటి అనేది ఇతరులకి తెలియనివ్వరు. ఆ పని పూర్తి అయిన తర్వాత ఆ ఫలితాన్ని అందరికీ చెప్తారు. మీరు కార్యసిద్ధులు అని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సంగీతం, నృత్యం, లలిత కళలు ఇష్టపడతారు. అనగా సినిమా, న్యూస్ యాంకరింగ్, మీడియా రిపోర్టింగ్ వంటి రంగాలను ఇష్టపడతారు. ఇటువంటి రంగంలో వీరికి ప్రావీణ్యం కూడా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆభరణాలపై ఆకర్షణ, ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కుంభరాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అలంకార ప్రియుడు కనుక మీరు అలంకార ప్రియులని చెప్పవచ్చు. మీరు అలంకరణకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. మీరు అందం మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. మీరు లక్ష్య శుద్ధి కోసం కష్టపడతారు. అలాగే చూడటానికి వీళ్ళు చాలా సైలెంట్ గా ఉంటారు. వీరికి కొన్ని అభివృద్ధి రుచులు ఉంటాయి. మీరు ఎక్కువగా రుచికి, తృప్తికి, సుఖ జీవన విధానానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. మీరు లగ్జరీ లైఫ్ కోసం తాపత్రయపడుతూ ఉంటారు. మీరు జీవితంలో క్యాలిక్యులేటర్గా ఉంటారు. ఒకసారి మీరు నా సొంతం అనుకుంటే అది వస్తువైనా, మనిషైనా వారికే చెందాలి అనుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సాంప్రదాయానికి, సాంఘిక గౌరవానికి ఎక్కువగా విలువనిస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అంత సులువుగా తీసుకోరు. అది వారి భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా, లేదా సామాజికంగా గౌరవంగా ఉంటుందా లేదా అనే విషయాలను ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వీరికి సంబంధించిన విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉంటారు. అలాగే కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు వారి సంతానం వలన, అంటే వారి సంతానంకు 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు గంటలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వారికి ఆర్థికంగా ఉన్నదానికంటే ఎక్కువగా కనిపించాలని తాపత్రయపడుతూ ఉంటారు. వీరికి విలాసవంతమైన జీవితం అంటే ఇష్టం, కానీ డబ్బును చాలా పొదుపుగా ఖర్చు పెడతారు. విలాసవంతమైన జీవితాన్ని పొందడానికి చాలా ఎక్కువగా ప్రయత్నిస్తారు. గౌరవప్రదంగా జీవితాన్ని గడపాలి అనుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు శుచి, శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మీరు ఇంట్లో ఉన్న లేదా ఏదైనా బయట ప్రదేశానికి, రెస్టారెంట్ లాంటివి ప్లేస్ కి వెళ్లిన ముందు శుభ్రంగా ఉందా లేదా అనేదాన్ని గమనించుకుంటూ ఉంటారు. కుటుంబం పట్ల బాధ్యత, విలువను కలిగి ఉంటారు. కుటుంబమే తన ప్రపంచం అన్నట్లుగా వ్యవహరిస్తారు. కుంభరాశిలో జన్మించిన స్త్రీలు ప్రకృతిని ఎక్కువగా ప్రేమిస్తారు. అనగా జలపాతాలు, పచ్చని ప్రదేశాలు, వర్షం వచ్చినప్పుడు మట్టి వాసన, కొవ్వొత్తి వెలుగుతున్నప్పుడు కొవ్వొత్తి వాసన, ఇలాంటి ప్రకృతి పరమైనటువంటి వాటిని ఆస్వాదిస్తూ ఉంటారు. ప్రకృతి ప్రదేశాల్లో అన్నీ మర్చిపోయి సంతోషంగా గడుపుతారు. కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే ఓర్పు. వీరికి కోపం ఎక్కువగా ఉన్నా దానిని బయట పెట్టకుండా ఓర్పుగా ఉంటారు. లక్ష్య సిద్ధి కోసమే ఎంత కాలమైనా సరే ప్రయత్నం చేస్తారు. ధనాన్ని పొదుపు చేసి దాచి స్నేహితుల దగ్గర పెట్టుబడులు పెట్టి ఎక్కువగా నష్టపోతారు. ఇటువంటి వారు ఏవైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి పెట్టడం మంచిది. మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్న కుటుంబ సభ్యులను సంప్రదించి తీసుకోవడం మంచిది.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అదృష్టం వెంట ఉంటుంది, అలాగే వీరికి దైవానుగ్రహం కూడా అధికంగా ఉంటుంది. ఒక్కొక్కసారి మీరు ఎక్కువగా కష్టపడకుండానే ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. మీరు అమ్ముదాం అనుకున్న భూములు ధరలు పెరుగుతాయి. ఈ విధంగా ఆకస్మిక లాభం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పైకి ఏమీ తెలియదు అన్నట్లుగా ఉంటారు, కానీ ప్రతి విషయాన్ని పరిశీలించి తెలుసుకుంటారు. ఎదుటివారి మాటలు విని వారు ఏమిటో అంచనా వేయగల శక్తి వీరికి ఉంటుంది. ఎదుటివారు మాట్లాడేటప్పుడు మంచి చెడుల మధ్య తేడాలను గమనించగలుగుతారు. సంఘంలో వీరికి పేరు ప్రతిష్టలు అధికంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు స్వరపేటిక అంటే గొంతుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రేమ వైవాహిక జీవితం విషయానికి వచ్చినట్లయితే, ఈ రాశులు జన్మించిన స్త్రీలు తమ జీవిత భాగస్వామి పట్ల ప్రేమ, గౌరవం, విలువ మరియు బాధ్యత వ్యవహరిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి ఆలోచనలను అర్థం చేసుకుని వారికి సరైన నిర్ణయాలను ఇస్తారు. మీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. జీవిత భాగస్వామి పట్ల నమ్మకాన్ని, ప్రేమని కలిగి ఉంటారు. ఈ రాశులు జన్మించిన స్త్రీలు వారి పిల్లలకు నీతి, న్యాయమంటే అంశాల పట్ల సరైన అవగాహన కల్పిస్తుంది. వారు పెరిగే కొద్దీ సమాజంలో గౌరవం పెరిగేలా చేస్తుంది. తల్లిదండ్రుల పట్ల గౌరవం, విధేయతను నేర్పుతుంది. ఒక పని అవ్వగానే వేరొక పని చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఖాళీగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడరు. మీరు అధికంగా శ్రమిస్తారు. కష్టపడే తత్వం కలిగినవారు. అదే విధంగా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగానే ప్రవర్తిస్తారు. మీరు జీవిత భాగస్వామి కష్టాలను, సుఖాలను తోడుగా ఉంటారు. మీరు భాగస్వామి నుంచి సర్ప్రైజ్ లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారు. వీరిని తమ జీవిత భాగస్వామి మెచ్చుకోవాలి అని కోరుకుంటారు. కుంభరాశిలో జన్మించిన స్త్రీలు బయటకు గంభీరంగా కనిపిస్తారు, కానీ మనసు చాలా మంచిది. కుటుంబంలో అత్తమామలకు, పిల్లలకు, జీవిత భాగస్వామికి ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక విలువనంటూ ఇస్తారు. అయితే ఈ స్త్రీల్లో ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొంచెం అసూయ చెందే గుణం ఉంటుంది. ఎదుటివారి ఇబ్బంది పడాలి అని కోరుకోరు, కానీ నాకు కూడా అటువంటి లగ్జరీ లైఫ్ కావాలి, నేను అటువంటి జీవితాన్ని గడపాలి అని కోరుకుంటారు. ఈ రాశుల జన్మించిన స్త్రీలు దయదాన గుణము, క్షమాగుణాన్ని కలిగి ఉంటారు. పొరపాటున కూడా మోసం చేసి ఆలోచనలు వీరికి ఉండవు. క్షమాగుణం ఉంటుంది, కానీ ఎవరైనా వీరిని కావాలని ఇబ్బంది పెడితే జీవితంలో వారిని దరిచారనివ్వరు. వీరిలో ఉన్న ప్రత్యేక విషయం ఏమిటంటే, మైండ్లో ఏదైనా విషయం పట్ల డిసైడ్ అయితే ఎవరు ఎన్ని చెప్పినా నిర్ణయాన్ని మార్చుకోరు. మీ అభిప్రాయాలను మార్చడం ఎవరివల్ల సాధ్యం కాదు. మీరు ఎవరినైనా ఒకరిని చాలా మంచివారు అని అనుకుంటే వారి కళ్ల ముందే తప్పు చేస్తున్నా సరే, చుట్టూ ఉన్న 10 మంది వారు చెడ్డవారు అని చెప్పినా సరే ఏదో అనుకోకుండా జరిగిందేమో అనుకుంటారే కానీ ఎదుటి మనిషిని మాత్రం మంచివాడు కాదు అని నమ్మరు. తెల్లగా ఉండేవాణ్ణి పాలు అని అనుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇటువంటి స్వభావం కలిగి ఉండటం వలన మీరు జీవితంలో ఎక్కువగా మోసపోయే అవకాశాలు ఉంటాయి కనుక ప్రతి ఒక్కరిని ఎక్కువగా నమ్మవద్దు. మీరికే కోపం వస్తే శాంతపరచడం చాలా కష్టం. ఎవరైనా కొత్తవారితో చాలా తొందరగా కలిసిపోతారు. పెళ్లైన తర్వాత కుంభరాశి స్త్రీలు చుట్టుప్రక్కల ఎక్కువగా పరీక్షలు చేసుకుని ఉంటారు. అందరిలో తన ఒక ముఖ్యమైన వ్యక్తి అని గుర్తింపు ఉండాలి అనుకుంటారు. వీరికి జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా దొరికితే మంచి వ్యాపారస్తులు అవుతారు. మీరు మొదలుపెట్టిన వ్యాపారాలు మీరు తెలివితేటలతో వృద్ధులకు తీసుకొస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినట్లయితే దీని నుండి ఎలా బయటపడాలి అనే విషయాన్ని వారికి వారే స్వతహాగా ఆలోచించి సమస్యలు పరిష్కరిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఏదైనా సరే ఒక క్రమ పద్ధతిలో జరగాలి అనుకుంటారు. అదే విధంగా వారి జీవిత భాగస్వామి నుంచి కూడా అదే ఆశిస్తారు. ఒక ప్లానింగ్ ప్రకారం నడుచుకుంటారు. ఒక ఇల్లు కానీ, స్థలం కానీ, లేదా ఏదైనా కారు కానీ నచ్చినట్లయితే వెనక ముందు ఆలోచించకుండా లోన్ తీసుకుని మరీ కొంటారు. ఈ విధమైన తొందరపాటు నిర్ణయాలు కుంభరాశిలో జన్మించిన స్త్రీలు ఎప్పటికీ తీసుకోరు. పరిస్థితులను బట్టి సర్దుకుపోయే కుంభరాశిలో జన్మించిన స్త్రీలు లాంటి భాగస్వామి దొరకడం అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి కోరికలు ఎక్కువగానే ఉంటాయి, కానీ ఆకాశానికి నిచ్చెను వేసేటువంటి స్వభావం కాదు. సంస్కృతి సాంప్రదాయాలు పట్ల భక్తి, గౌరవం, బాధ్యత ఉంటుంది. వారు అలవాట్లను ఎప్పుడూ కూడా మార్చుకోవాలి అని అనుకోరు. దీనిని ఈ కుంభరాశి వారు జీవిత భాగస్వామి అర్థం చేసుకోవాలి. అలాగే కుంభరాశిలో జన్మించిన స్త్రీలు వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవత రాతలు చూసుకున్నట్లయితే, లక్ష్మీ కటాక్షం కోసం ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తర నామావళి చదవటం చాలా మంచిది. ఒకవేళ చదవటం కుదరదు అనుకున్నట్లయితే లక్ష్మీ అష్టోత్తర నామావళిని విన్నాసరే లక్ష్మీ కటాక్షాలు పొందుతారు. పెళ్లైన స్త్రీలు జమ్మి వృక్షాన్ని
దీపానికి పసుపు కుంకుమ వేసి 11 ప్రదక్షిణలు చేస్తే సౌభాగ్యం మరింత రెట్టింపు అవుతుంది. మీరు ఏదైనా పనిమీద వెళుతున్నప్పుడు గణపతి ఆరాధన చేసి ఓం గం గణపతయే నమః అనే నామాన్ని స్మరించుకుని వెళ్లడం వలన మీరు వెళ్ళిన పనిలో విజయాన్ని పొందుతారు. శనగలు దానంగా ఇవ్వడం వలన మీరు చేసే పనిలో సత్ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండీ, కుంభరాశిలో జన్మించిన అమ్మాయిలు గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి ఆలోచన విధానం, వారు మాట్లాడే విధానం, వారి జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు కలగనున్నాయి. అలాగే ఏ పరిహారం చేసినట్లయితే వారి జీవితంలో అభ్యున్నతిని, రాజయోగాన్ని పొందుతారు. కుంభరాశి వారికి కలిసి వచ్చే రంగు ఎటువంటి దానాలు ఇవ్వటం వలన అనుకున్న విజయాన్ని సాధిస్తారు. కుంభరాశి వారు చేయవలసిన దైవారాధన అనే అంశాలు మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుంభరాశి వారు ఎవరైనా ఉంటే వారితో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆన్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.